డీటెయిల్ చూస్తే మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఐజీ వి సత్యనారాయణ శనివారం తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడ రూరల్ పోలీస్ సిబ్బంది ఐజీ గౌరవ వందనం సమర్పించారు. పోలీస్ స్టేషన్ లో పోలీస్ కిట్లు పలు రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులు శాంతి భద్రతల విషయాల గురించి ఐజీ అడిగి తెలుసుకున్నారు. తనిఖీల కార్యక్రమంలో ఐజీ సత్యనారాయణతో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. నేరాలకు సంబంధించిన ట్రెండ్స్ చూస్తే ప్రాపర్టీ అఫెన్స్లు ముఖ్యంగా ఇది ఆంధ్ర బోర్డర్ కాబట్టి చిన్న చిన్న దొంగతనాలు కాస్త ఎక్కువగా పెరిగినట్లు అనిపిస్తుంది. దీనికోసం పెట్రోలింగ్ చేయాలి. పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలని ఆదేశించడం జరిగింది. యాక్సిడెంట్లు కొంతవరకు తగ్గినాయి. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంటెన్సిఫై చేయాలని చెప్పడం జరిగింది. మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో ఒక ఫైనాన్షియల్ హబ్ లాగా ఉండటం వల్ల ఇక్కడ సైబర్ క్రైమ్లు, చీటింగ్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని యాజ్ పర్ లా ఒక పక్కన ప్రజల్ని అప్రమత్తం చేస్తూ స్పెషల్ టీంలు పెట్టి ఎవరైతే ఈ సైబర్ నేరాలు చేసి మోసపూరితంగా డబ్బులు కాజేస్తారో వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ SHO నుంచి CISHO టోటల్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బోత్ సూర్యాపేట నల్గొండ జిల్లాలో కూడా ఇంత క్రైమ్ ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఇంక్లూడింగ్ సూర్యాపేట టౌన్ అండ్ నల్గొండలో కూడా ఇంత క్రైమ్ రిపోర్ట్ కావాలి. సో దీన్ని SHO CIకి పెంచాలనే ప్రపోజల్స్ గవర్నమెంట్కి సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఈ బోర్డర్ ఏరియాస్లో కొన్ని 3 గ్రామాల పాత ఫ్యాక్షన్ విలేజ్లు ఉన్నాయి. ఒక నక్సలైట్ సరెండర్ అయ్యాడు. సో అతని యొక్క నడవడిక మీద సర్వేలెన్స్, అట్లాగే ఈ ఫ్యాక్షన్ విలేజ్ల్లో మళ్ళీ ఎటువంటి చిన్న చిన్న తగాదాలు కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. సో మనకున్న ఇప్పుడు సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో సూపర్ ఫైన్ రకాలు సోనా మసూరి కానీ BPT 5204 ధాన్యానికి 500 రూపాయలు బోనస్ రైతులకి లబ్ధి చేకూర్చాలని ఇవ్వడం జరిగింది. దీన్ని కొంతమంది దళారులు, కొంతమంది మిల్లర్లు కావాలని పక్క రాష్ట్రాల నుంచి కొంత అక్కడికి వెళ్ళి అక్కడ సేకరించి ఫామ్ 10 ఏదైతే రైతులు పేరిట వచ్చే ఫారం 10 అట్లాగే సెస్ మార్కెట్ యార్డ్ ద్వారా కట్టేసి మిల్లర్స్ తీసుకెళ్తున్నామనే ఉద్దేశంతో ఇటు తరలిస్తున్నామనే ఉద్దేశంతో సివిల్ సప్లైస్ పోలీస్ శాఖకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో తదనుగుణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ముఖ్యంగా గద్వాల్, నారాయణపేట్, వనపర్తి, సూర్యాపేట్, నల్గొండ ఏరియాలో 24 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అనేక ముతక ధాన్యాలు 1067 అని కూడా ధాన్యం ఉంది. అవి ఏదో మిల్లర్స్కి వచ్చినట్టు ఈ సన్న బియ్యం కూడా రావడం, సన్న ధాన్యం కూడా రావడం జరుగుతుంది. సో ఇప్పటికే మన వాళ్ళు ఇనీషియల్గా కొన్ని వెనక్కి పంపించేశారు. ఈసారి ఏదన్నా ఉంటే మాత్రం వాటిని సీజ్ చేసి పౌర సరఫరాల శాఖ ద్వారా వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.